మాజీ ఎంపీ కేసినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఆయన మళ్లీ రంగంలోకి దిగారు. విజయవాడ వంటి ప్రతిష్టాత్మకమైన లోక్సభ స్థానానికి 2 సార్లు ఎంపీగా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో జనాదరణ బలమైన పార్టీ నేపథ్యం ఉండాలి. ఎందుకంటే విజయవాడ చాలా పెద్ద నగరం, రాజకీయ చైతన్యం నిండుగా ఉన్న సిటీ. అటువంటి విజయవాడ నుంచి 2014, 2019లో 2 సార్లు ఎంపీగా గెలిచిన వారు కేసినేని నాని. ఆయన టీడీపీ నుంచి ఈ ఘన విజయం సాధించారు. ఆయనకు పార్టీ ఎంతో విలువ ఇచ్చింది. అయితే ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 3 ఎంపీల్లో తాను ఎంతో గ్రేట్ అనుకున్నారని చెప్తారు. వైసీపీ వేవ్ని తట్టుకొని మరీ గెలిచిన తనకు పార్టీ కంటే ఎక్కువ జనాదరణ ఉందని భ్రమించారని అంటున్నారు. మొత్తానికి ఆయన గత 5 ఏళ్ల ఎంపీ పదవిలో టీడీపీ అధినాయకత్వంలో గ్యాప్ పెంచుకున్నారని అంటారు. ఆయన స్వయం కృతాపరాధం అని అంటారు. ఆయన టీడీపీలో ఉంటే ఈ పార్టీకి 3వసారి వరుసగా విజయవాడ నుంచి గెలిచి హ్యాట్రిక్ ఎంపీగా ఉండడమే కాదు, కేంద్ర మంత్రిగా కూడా కీలక స్థానంలో ఉండేవారని అంటున్నారు. ఆయన పార్టీకి దూరమై వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన ఓడిన తర్వాత తనకు వద్దీ రాజకీయం అని గుడ్ బై చెప్పేశారు. ఇది జరిగి 8 నెలల పైనే అవుతుంది. కేసినేని నాని ఊసైతే ఎక్కడా లేదు. ఆయన ఇంకా ఇంతే. ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా ఆయన తెరపై ప్రత్యక్షమయ్యారు. అందరికీ షాక్ ఇచ్చారు. నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల నుంచి తప్పుకున్నాను కానీ ప్రజాసేవ నుంచి కాదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంటే తాను ఇక మీదట ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తానని చెప్తున్నారన్నమాట. అంతేకాదు తనకు విజయవాడ అంటే పిచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను 2 సార్లు ఎంపీగా విజయవాడ చేసిందని అన్నారు. నగరాభివృద్ధికి తన వంతుగా పాటుపడతానని ఆయన అంటున్నారు. ఇక ఎవరి వల్ల కాదు, ఎప్పటికీ అసాధ్యం అనుకున్న దుర్గగుడి ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మాట్లాడి నిజం చేశానని ఆయన చెప్పారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తాను చేసినా వాటిని విస్మరించారని కేసినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిజాయితీ పరుణ్ణని, తన రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర కప్పు కాఫీ తాగలేదని, అంత నిబద్ధతతో పనిచేశానని నాని చెప్పుకున్నారు. మొత్తం మీద నాని మళ్ళీ జనంలోకి వచ్చారు. మరి ఆయనకు విజయవాడ అంటే పిచ్చి, ప్రజాసేవ చేస్తానని అంటున్నారు. ప్రజాసేవకు పర్యాయ పదం రాజకీయాలే. పైగా ఆయన రాజకీయ నేతగా చాలా ఏళ్లు ఉన్నారు. దాంతో ఆయన తొందరలో రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తారా అన్న చర్చ సాగుతుంది. ఇక ఆయన తాను కాదు అనుకున్న తన కుమార్తె కేసినేని శ్వేతను అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేలా చూస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఆమె 2021లో టీడీపీలో మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయబడ్డారు. బ్యాడ్ లక్ అని ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల కుమార్తెను టీడీపీ వైపుగా పంపుతారా, లేక తాను అందులో చేరుతారా, లేక వేరే ఏవైనా వ్యూహాలు ఉన్నాయా అన్న హాట్ డిస్కషన్ అయితే సాగుతుంది. ఇలాంటి వేళ మరో టాక్ మొదలైంది. అదేంటంటే బీజేపీలోకి కేసినేని ఎంట్రీ
ఇస్తున్నట్లుగా టాక్ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఆయనకు తలుపులు మూసుకుపోయాయి. చివరి నిమిషంలో పార్టీని ఇరుకున పెట్టి ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2 సార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించడంతో ఆయనకు టీడీపీ క్యాడర్తో మంచి అనుబంధం ఉంది. అయితే చంద్రబాబు వరకు ఓకే, కానీ లోకేష్ మాత్రం నానిని పార్టీలోకి చేర్చే అవకాశమే లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాని బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి టీడీపీకి రాజీనామా చేసి కేశినేని నాని బీజేపీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలతో నానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్తో చాలా సన్నిహితంగా ఉంటారు నాని. ఇప్పటికే వారితో చర్చలు జరిపారని, అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం బీజేపీలోకి నానిని తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అతి త్వరలో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన కేశినేని నాని కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.